హలో ఎవ్రీవన్. ఇంకా మురుగేశ్వర టెంపుల్ నుంచి గోకర్ణంకి అయితే బయలుదేరాము. ఆల్రెడీ ఎస్టర్డే వీడియోలో నేను చెప్పున్నాను కదండి, మురుగేశ్వర టెంపుల్ డీటెయిల్స్ అంతా పెట్టున్నాము, దర్శనము అంతా. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా వీడియో చూడండి, చాలా బాగా ఉంటుందండి. అసలు ఎలా ఉంటుంది టెంపుల్, అసలు డీటెయిల్స్ ఏంటి, హిస్టరీ ఏంటి అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. తప్పకుండా చూడండి. ఇంకా అయిపోయినాక ఆ రోజు ఇంకా ఆఫ్టర్నూన్ 12కి అక్కడ హోటల్ రూమ్ని వెకేట్ చేసేయాలన్నమాట. అందుకని మేము వెంటనే బయలుదేరాం. యాక్చువల్గా మాకు తెలియదు, మాకు ఈవినింగ్ వరకు టైం ఉంటుందిలే, కొంచెం రెస్ట్ తీసుకొని బయలుదేరవచ్చు అనుకున్నాం. కానీ వాళ్ళు 12కేనంట, అలాగే అక్కడ మనకి సిస్టమ్ అలాగే ఉంటుంది, మనకు ఐడియా లేదని ఇంక సరేలే ఇంక బయలుదేరేద్దాము. వెళ్ళేసి ఇంకా గోకర్ణంలో ఒకేసారి రూమ్ తీసుకొని అక్కడే మనము కొంచెంసేపు రెస్ట్ తీసుకొని దర్శనానికి వెళ్దామని బయలుదేరేసామండి. చాలా బాగుందండి గోకర్ణం కూడా. అసలు పాతకాలం ఊరులాగా అంతా ఎంత పురాతనంగా ఉందో. అసలు వెంటనే ఎండలు, మంచి ఎండ అనమాట. మేము బయలుదేరింది ఇక్కడికి వచ్చేసరికి 1:32 అయిపోయింది. చూసేసరికి ఇదేనండి గుడి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు ఐడియా లేదనమాట ఎలా ఉంటుందో ఏందని. నేరుగా గుడి కాడికి వచ్చేసామన్నమాట. అంటే మ్యాప్ పెట్టుకున్నాము ఫోన్లో, మ్యాప్ ప్రకారం చూసుకుంటూ నేరుగా గుడి కాడికి వచ్చేసామన్నమాట. అంటే ఎవరికి తెలియదు అనమాట, ఎవరికి ఇంతవరకు చూడలేదు. ఇంకా చూసుకుంటూ అసలు ఏంది ఇంత పురాతనంగా, అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అసలు చాలా బాగుంది. ఇదేనండి ఎంట్రీ, లోపలికి ఎంట్రీ. అక్కడ వాళ్ళని అడిగామన్నమాట, ఇప్పుడు గుడి క్లోజ్ చేస్తారు, రూమ్స్ హోటల్స్ అన్నీ అటు సైడ్ ఉంటాయి, వెళ్ళి అక్కడ తీసుకోండి, ఈవినింగ్ ఓపెన్ చేస్తారు, అప్పుడు చూడండి అన్నారు. ఓకేనే అక్కడ నుంచి చూసుకుంటూ వస్తున్నాము. ఇది చూడండి, అన్ని మసాలా దినుసులు, డ్రై ఫ్రూట్స్ అన్నీ, ఇంకా సాంబ్రాణి, రకరకాల సాంబ్రాణులు అన్నీ భలే అమ్ముతున్నారండి. అసలు ఆ స్ట్రీట్లోనే ఎంత మంచి స్మెల్ వస్తుందో, అసలు అక్కడే కూర్చున్నాం అనిపిస్తుంది. అంతలో ఎండలో కూడా అంత మంచి స్మెల్ అనమాట. మా అక్క నేను అదే అనుకుంటూ వస్తున్నాం. అసలు అక్కడ చూస్తుంటేనే చాలా బాగుందండి. మురుగేశ్వర టెంపుల్ ఒక అద్భుతం అయితే గోకర్ణ టెంపుల్ ఇంకో మహా అద్భుతం లాగా అనిపించింది. ఓకే, ఇంక ఈవినింగ్ దర్శనానికి వెళ్ళినప్పుడు మొత్తం నీట్గా వీడియో తీయాలి, అంతా చూసుకోవడానికి, అందరికీ చూపించడానికి నీట్గా చెయ్యాలి అని భలే ఆత్రంగా ఉంది నాకైతే. ఇంకా అలాగా ఇంక గుడికా నుంచి చాలా బయటకు వచ్చేసామన్నమాట. ఊరైతే బాగా పల్లెటూరు అండి, ఎంత బాగా చెట్లు నీట్గా, అసలు మొత్తం అంటే ఏందంటాం కదా, పర్యావరణం మొత్తం పరిసరాలంతా నీట్గా, మొక్కలు చెట్లు పురాతనంగా ఉందన్నమాట. అసలు హౌసెస్ అన్నీ, అసలు ఆవులు ఎక్కడ చూసినా ఆవులు. గోకర్ణం అంటేనే ఆవు ఫేమస్, ఆవులు కదా, అందుకని ఆవులు ఎక్కడ చూసినా ఆవు పేడ స్మెల్, అబ్బా నాకైతే భలే నచ్చిందండి. అసలు ఎంత ఆనందంగా ఉందో, పాతకాలంలోకి వచ్చేసామా అన్నట్టుగా ఉంది. సేమ్ అలాగే మళ్ళీ హోటల్ రూమ్స్ కూడా చాలా నీట్గా బాగున్నాయండి. మేమైతే ఒక హోటల్ కాడికి వచ్చేసాము. యాక్చువల్గా ఐడియా లేదు, ఏమి వేరే వాళ్ళు చెప్తే ఇక్కడికి వచ్చాము. ఇంకా అక్కడ మా వారు ఇంకా అందరూ మాట్లాడుతున్నారనమాట, డ్రైవరు. ఇంకా వెళ్ళేసి ఏంటి డీటెయిల్స్ అని మాట్లాడుతున్నారు. బాగుంది అసలు అక్కడ క్లైమేట్ కానీ అంత చూడడానికి అంత బాగుంది. ఇంకా ముందు వెంటనే వెళ్ళేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ముందు భోజనం చేయాలన్నమాట. ఫుల్ ఆకలిస్తుంది. ఇక్కడ మా హోటల్ రూమ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదండి రూమ్ తీసుకున్నాము మేము. మొత్తం 6 మెంబర్స్ ఉన్నాం కదా, ఒకే పెద్ద రూమ్ ఉన్నాయంట, అందుకని పెద్ద రూమే తీసేసుకున్నాము. 6 బెడ్స్ ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో, అసలు హాయిగా ఉందండి. రూమ్లోకి వచ్చినాక నీట్గా ఎంత క్లాస్గా ఉందంటే చాలా బాగుంది. రూమ్స్ ఎవరి బెడ్ వాళ్ళకి, అంత ఒక చిన్న కబోర్డ్ లాగా ఇచ్చారు, మన సామాన్ అవి పెట్టుకునేదానికి. బయట భోజనం చేయడానికి కూడా అన్నీ ఉన్నాయన్నమాట హోటల్ లాగా. ఇంకా హ్యాపీగా మా అమ్మ అయితే పడుకుండిపోయింది పాపం. ఆమె కారులో వచ్చి వల్ల అవ్వదనమాట, లాంగ్ జర్నీ మనమే చేయలేము, ఇంకా మా అమ్మ ఏం చేస్తుందండి. కానీ చాలా వరకు బెటర్ అనిపిస్తుంది. ఇంకా కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం ఫేస్ అయ్యి వాష్ చేసుకొని ముందు భోజనం చేయాలని వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి అన్నీ ఒకసారి మీకు చూపిస్తున్నాను రూమ్ అంతా. ఇక్కడ ఇది మామూలుగా ఫేస్ వాష్ అవి చేసుకోవడానికి ఇచ్చున్నారనమాట. బాగుంది, ఇది కూడా చాలా నైస్గా అనిపించింది. ఇక్కడ 2 సోప్స్, ఒక 2 షాంపులు ఇచ్చున్నారు. స్నానం చేయడానికి అంతా వాళ్ళే అరేంజ్ చేశారనమాట అవన్నీ. బాత్రూమ్ కూడా చాలా బాగుందండి, అన్నీ నీట్గా చాలా క్లాస్గా ఉన్నాయన్నమాట. నీట్నెస్ బాగుంది ఇంకా చెప్పాలంటే. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే వాటర్ ముటుప్పగా ఉన్నాయండి. అసలు ఇక్కడ గోకర్ణం అంతా అలాగే ఉంటాయేమనిపించింది. అసలు వాటర్ అయితే అసలు నోట్లో వేసుకోలేమన్నమాట, అంత ఉప్పుగా ఉన్నాయి. మేము పళ్ళు తోముకోవడం కూడా నెక్స్ట్ డే మేము తెచ్చుకున్న మినరల్ వాటర్తోనే కడుక్కున్నాం అనమాట. అంత ఉప్పుగా ఉన్నాయి, అంత ఎక్కడా లేదు ఈ విధంగా ఉప్పుగా. ఇక్కడే కొంచెం సాల్టీగా ఉన్నాయన్నమాట, వాటర్ నోట్లో పోసుకోలేము. ఇంకా బాత్రూమ్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఓకేలే అని ఇంకా అందరం కూడా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకంతా ముందు భోజనం చేయాలని చెప్పి బయలుదేరుతున్నాం అనమాట. ఆకలి దంచేస్తుంది.
అంటే ఆడ 12 కల్లా వెకేట్ చేసి నేరుగా ఇక్కడికి వచ్చాము. 70 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. ఇంచుమించు 1½ 2 అవర్స్ దాకా పట్టిందండి. అబ్బా అసలు వల్ల అవ్వలేదు, ఫుల్ ఎండ. ఏసీ వేసుకుంటే మాకు పడదు, లోపల కడుపులో తిప్పేస్తుంది అనమాట. ఆ డోర్స్ తీసేసి అలాగే పరిగెత్తామన్నమాట. ఇంకా అదండి రూమ్ బాగుంది కదా, ఎలా ఉందో ఒకసారి ఈ రూమ్ మీకు చెప్పండి, కామెంట్ చేయండి. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళామంటే ఇక్కడ 6 బెడ్స్ అనమాట. 6 బెడ్స్ రూమ్ వచ్చి మనకి 4000 పడిందండి. మనం ముందు ఎప్పుడు మనం ఎంటర్ అయినా కానీ నెక్స్ట్ డే 12 కల్లా మనము వాళ్ళకి అప్పచెప్పేయాలన్నమాట. అది ఇక్కడ సిస్టమ్ అంట, నాకు తెలియదు. మురుగేశ్వరాలు అలాగే ఉంది, ఇక్కడ కూడా అలాగే ఉంది. అదే చెప్తున్నారు వాళ్ళు. మేము ముందు రోజు ఇప్పుడు 2:30 అలా తీసుకున్నాం కదా, నెక్స్ట్ డే 12 వరకు మనదేనమాట రూమ్. ఇంకా సో పర్లేదు. ఇప్పుడు అక్కడ మురుగేశ్వరాలు అయితే మటుకు మేము నైట్ వచ్చామండి అక్కడికి సాయంత్రము. కొంచెం అది 12 కల్లా వికెట్ చేస్తారు, కొంచెం బాధ అనిపించింది, ఎక్కువ టైం ఉండలేకపోయామని. ఓకే, నో ప్రాబ్లం, ఎలాగో మనము ఇక్కడికి వచ్చేయాలనుకున్నాం కాబట్టి గోకర్ణకి అక్కడ వదిలేసి వచ్చేసామన్నమాట. ఒకసారి అంతా చూస్తుంది మా పాప, అందరం పైకి ఎక్కామన్నమాట. ఒకసారి అలాగా వ్యూ చూద్దామని ఎలా ఉందని. చల్లగా భలే ఉందండి. అయితే ఎక్కువ ఎండ అనిపించలేదు, హ్యాపీగా ఉంది. బాగా చెట్లు, అంత కుటీరం లాగా ఉందన్నమాట. అసలు పరిసరాలు అన్నీ కూడా ఏదో కుటీరము, ఎక్కడికో ఒక అడవిలో అరణ్యంలో ఉన్నట్టు ఏదో ఆహ్లాదంగా అలా అనిపించింది నా మనసుకైతే. భలే ఉత్సాహం వేసింది చూస్తుంటే. ఇక్కడ కూడా ఒకవేళ పైన రెస్టారెంట్ ఉంటుందంట, కానీ క్లోజ్ చేస్తున్నారు. అందుకని చూసామన్నమాట. ఓకే, ఇంక కిందకి వెళ్ళిపోయాం. ఎదురుగా పక్కనే ఇంకొక హోటల్ ఉందన్నమాట. ఇక్కడంతా వెజ్ హోటల్సేనండి. 99% వెజ్జే, ఎక్కువ నాన్ వెజ్ ఎవ్వరు తినరంట. ఎక్కడ కూడా మనకి పూర్తి శాకాహారులేనమాట, మాంసాహారం ఏమీ ఉండదు. అది నాకు భలే నచ్చిందండి. అసలు ఎంత హ్యాపీ. ఎక్కడైనా చూడండి, అసలు పోతుంటే గుడికాడ కూడా మళ్ళీ వీడియోస్లో చూస్తారు, అంత బ్రాహ్మిన్స్ లాగా అసలు గుడిలోకి ఎంటర్ అవ్వడానికి సిస్టమ్ అంతా కూడా భలే ఉందన్నమాట. మన వస్త్రధారణ అన్నీ కూడా వాళ్ళ సిస్టమ్ ప్రకారం మనం వెళ్ళాలి. సో ఇంకా ఇక్కడ భోజనం ఆర్డర్ పెట్టేసుకొని బాగుంది, నాకేమో నచ్చింది. కానీ మా అమ్మ తినలేకపోయింది, కొంచెం రైస్ వచ్చి పొడిగా ఉంటుంది. ఓకే, ఎలాగలాగా తినేసి ఇంకా రూమ్కి అయితే వచ్చేసి రెస్ట్ తీసుకున్నాము. ఈవినింగ్ దర్శనానికి వెళ్తాము. ఆ వీడియో కూడా నెక్స్ట్ షేర్ చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.